जय सेवालाल, जय भवानी माता, जय रामराव महाराज। अम्मा तमारो बंजारा नवीन बानोच्छु आपने 15 फेब्रुवारी संत श्री संत सेवालाल जयंती महाराज जयंती आरीच तो ऊपर में एक नान क्या सो वीडियो काढन आपण गोर बंजारा सेवालाल बारे केनु केले रोजू तो ये छेग आपण हर एक आदमी कणु के ना पर्टिकुलर गा अपन देश स्टेट అని కణు के ना మా తెలుగు के రోజు జై సేవలాల్। నేను మీ నవీన్స్ నావిగేటర్ ని। బంజారాలకు అతిపెద్ద పండగ 15 ఫిబ్రవరి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి। మేము దీనికి చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ పండుగని, ఎందుకంటే మా కులదైవం సేవలాల్ మహారాజ్, మా ఆరాధ్య దైవం అన్నమాట। అయితే మహారాజ్ సేవలాల్ మహారాజ్ ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు అదంతా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను। అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటుంది। అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేయండి। ముందుగా బంజారా ప్రజలైతే దీన్ని అందరినీ షేర్ చేయడానికి ట్రై చేయండి, మన బంజారాలకి ఈ విషయం తెలవాలి, దానికోసమే నేను ఈ వీడియో చేయబోతున్నాను। అయితే సేవలాల్ యొక్క తాత రామ్జీ నాయక్, వాళ్ళ నానమ్మ వచ్చేసి మంగ్లీబాయి। వీళ్ళు కర్ణాటక నుండి అనంతపూర్కి తరలి వచ్చారు, గుత్తి బళ్ళారి అనే ప్రాంతానికి। ఇక్కడ రామ్జీ నాయక్ వచ్చేటప్పుడు 3500 గోవులతో వచ్చాడు। కొంతమంది తండవాసులు కూడా అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది। ఎవరైతే గుత్తి బళ్ళారిలో రాజు ఉంటారో ఆ రాజు వచ్చేసి ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, మీకు నేను ఒక స్థలం చూపిస్తాను, ఆ స్థలంలో మీరు స్థిరపడి ఉండండి, అక్కడ మేపుకోవడానికి గడ్డి ఉంటుంది, తాగించడానికి నీరు ఉంటుంది, విశాలంగా ఉంటుంది ప్రదేశం, మీరు అక్కడ ఉండండి అని ఒక అడవి ప్రాంతం చూపిస్తాడు। ఆ అడవి ప్రాంతంలో ఎవరైతే ఈ రామ్జీ నాయక్ ఉంటారో వెళ్ళి అక్కడ స్థిరపడతారు। ఆవులకు కట్టడానికి మంచి ప్లేస్ ఉంటుంది, మేపడానికి మంచి విశాలమైన స్థలం ఉంటుంది అన్నమాట। అయితే ఈ రామ్జీ నాయక్ తండలో పెద్ద మనిషి వచ్చేసి రామ్జీ నాయక్, అందుకని ఆ తండ పేరు రామ్జీ నాయక్ తండా అని పెట్టాల్సి వచ్చింది। రామ్జీ నాయక్ కి పుట్టిన కొడుకు భీమా నాయక్। భీమా నాయక్ పెద్దగా అయిన తర్వాత ఎవరైతే ఈ తండ పెద్ద మనిషి రామ్జీ నాయక్ ఉన్నారో భీమా నాయక్ పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని అక్కడ చుట్టుపక్కల సంబంధం చూసేటప్పుడు ధర్మని మాత అనే ఒక అమ్మాయి కనిపించింది। ఆ ధర్మని మాతని భీమా నాయక్కి ఇచ్చి పెళ్లి చేశారనే మాట పెద్దలందరూ నిశ్చయించుకొని పెళ్లి చేశారు। వీళ్ళకి కొన్ని రోజులైనా కానీ సంతానం లేకపోవడంతో దేవుళ్ళని పూజించేటప్పటికీ మన భవానీ మాత, మీరు జగదంబ మాత అంటారు, మేము ప్రేమతో మరియమ్మ యాడి అని పిలుస్తాము, ఆ మరియమ్మ యాడి వీళ్ళకి వరమిస్తుంది, కానీ ఒక కండిషన్ పెడుతుంది। ఏంటంటే అది, నేను మీకు సంతానం ఇస్తాను, కానీ ఎవరైతే నీకు పుట్టబోయే అబ్బాయి ఉంటాడో, ఎవరైతే నీకు పుట్టబోయే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నాకు సేవకుడిగా పంపాలనేసి ఒక కండిషన్ పెడుతుంది। దానికి భీమా నాయక్ ధర్మని మాత ఇద్దరు ఒప్పుకుంటారు। అయితే కొంతకాలానికి ధర్మని మాత నవమాసాలు మోసి సేవలాల్ని జన్మనిస్తుంది। సేవలాలు పెరిగే కొద్దీ పెద్దగా అవుతాడు కదా, అయితే అక్కడ ఉన్న ఆవులు మేపడానికి తండవాసులందరూ వెళ్తుంటే సేవలాల్ కూడా నేను కూడా వెళ్తా అమ్మా అని వాళ్ళ అమ్మ నాన్నని అడగడం జరుగుతుంది। సేవలాల్ని ముద్దుగా గారాబంగా పెంచుతారు కాబట్టి వద్దు నాన్న నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండు, నీకెందుకు అంత శ్రమ అంటారు। లేదు లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, నేను ఆవులు మేపడానికి వెళ్తా అని అంటాడు। సరే అని వాళ్ళ అమ్మ నాన్నలు పంపిస్తుంటారు। అయితే సేవలాల్ మహారాజు ఆవులు మేపేటప్పుడు ఇంటి నుంచి ఏదైతే అన్నం తీసుకెళ్తాడో, ఏదైతే రొట్టె తీసుకువెళ్తాడో ఆ అన్నాన్ని రొట్టెని కూడా ఆవులని ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట। అంటే ఆవులని తినిపిస్తాడు, ఇతను వచ్చేసి అలానే ఉపవాసం ఉంటాడు, లేదంటే ఆవు యొక్క పాలుని తాగేవాడు। అయితే కొంతకాలం అయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత మనకు జగదంబ మాత సడన్ గా పైనుంచి దిగి వచ్చి, ఎందుకంటే సేవలాల్ మహారాజ్ని తీసుకువెళ్ళడానికి, కానీ అప్పటికి సేవలాల్ మహారాజ్ వాళ్ళు పూజలో నిమగ్నమై ఉంటారు, వాళ్ళు పూజిస్తూ ఉంటారు। దాన్ని జగదంబ మాత ఆ పూజని వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఏ పని మీద అయితే వస్తుందో ఆ పనిని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతుంది। ముందుకు వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఆమెకి గుర్తుకొస్తుంది, నేను ఏ పని మీద వచ్చాను, సేవలాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను కదా,
అది మర్చిపోయా అని మళ్ళీ రిటర్న్ వచ్చి శివలాన్ని పిలుస్తుంది. నువ్వు నాతో రావాలి, నువ్వు నాకు సేవకుడిగా రావాలి అంటే దానికి శివలాలు అంగీకరించాడు. ఎందుకంటే ఆవులను ఈ ఏదైతే గోవులు ఉన్నాయో వీటిని మేపడానికి శివలాలు ఇష్టపడతాడు, అందుకే వెళ్ళాడనమాట. అయితే దానికి మరియమ్మ యాడికి అయితే జగదంబ మాతకి కోపం వచ్చి ఆ రాత్రికి తండావాసుల్లో చాలా మంది చనిపోతుంటారు, చాలా గోవులు కూడా చనిపోతాయి. అయితే ఈ తండావాసుల యొక్క గోవులు చనిపోవడంతో వాళ్ళు నిశ్చయించుకుంటారు ఏమని అంటే ఈ ప్లేస్లో మనం ఉండకూడదు, ఇక్కడ మనకి ఇలా జరిగిందని తిరిగి కర్ణాటక వెళ్ళిపోతారన్నమాట. కర్ణాటక వెళ్ళిపోతే అక్కడ శివలాలు ఏం చేస్తారంటే ఆవులని మేపేటప్పుడు ఆ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి కోసుకురావడానికి చేనికి వెళ్తారు. చేనికి వెళ్ళినప్పుడు జగదంబాదేవి మాత మళ్ళీ వస్తుంది, కానీ ఈసారి దేవుని రూపంలో రాదు, ఒక ముసలమ్మ రూపంలో వస్తుంది. అలా వచ్చేటప్పటికి శివలాలు అప్పుడే తెలుసుకొని ఏమని అంటాడంటే, ఏంటమ్మా అక్కడ చేసింది ఇంకా సరిపోలేదా, గుత్తి బళ్ళారి ప్రాంతంలో మాకు ఇంత అన్యాయం చేశావు కదా, అంటే మాకు ఇంత నిష్ఠురం జరిగింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు అంటే నువ్వు నాతో ఖచ్చితంగా రావాలి అని అంటుంది. నువ్వు రాకపోతే నీ చేయి కోసుకోబోతుంది, మీ ఇంట్లో ఒక విషాదం జరుగుతుంది అని అంటుంది అన్నమాట. అయితే అప్పటికి శివలాల ఆ మాట వినలేక ఆమె మాటలు పట్టించుకోగా నేను రాను అని అనేసి ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉంటాడు. అయితే ధర్మని మాతతో ఆ శివలాలు ఏమని అంటారంటే, అమ్మా నేను ఇలా గడ్డి కోసేటప్పుడు నాకు ఒక ముసలమ్మ వచ్చి ఇలా అన్నదమ్మా, అందుకే ఇదంతా జరుగుతుందంటే అప్పుడు భీమానాయక్ ధర్మని మాత ఏమంటారంటే, లేదు వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు జగదంబ మాతాదేవి, మేము ఒక మొక్కు మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీర్చాలి ఖచ్చితంగా, మాకు సంతానం కలగకపోతే మేము మొక్కినప్పుడు నువ్వు పుట్టావు, నిన్ను మేము సేవకుడిగా జగదంబ మాతకి పంపాలి అని అంటుంది. అయితే ఇక్కడ మన శివలాలు అదంతా తెలుసుకొని తర్వాత తిరిగి వెళ్ళి చూసేసరికి అక్కడ జగదంబాదేవి మాత ఉండదు. అయితే శివలాల్ మహారాజ్ ధ్యానంలో 60 రోజులు కఠినమైన ధ్యానంలో కూర్చొని తర్వాత మళ్ళీ జగదంబాదేవి వచ్చేలా అతను ఆ ధ్యానం చేస్తాడు. అప్పుడు జగదంబాదేవి మాత వచ్చి తనని నువ్వు నిజమైన భక్తుడివి, నిన్ను మించిన భక్తులు ఇంకా లేరు అని ఏదైతే జగదంబాదేవి మాతకి వరాలు ఉంటాయో అవన్నీ శివలాల్ని ఇచ్చి వెళ్తుంది అనమాట. నాకు ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ నీకు ఉంటాయి, ఇప్పటి నుండి నువ్వు తండవాసులని పరిపాలించవచ్చు, నువ్వు నడిచే దారిలో వీళ్ళని నడిపించండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ జగదంబాదేవి మాత మహారాజుని వరం ఇచ్చిన తర్వాత మహారాజ్ ధ్యానంలో ఉంటారు. తండవాసులు గోవులను మేపడానికి వెళ్ళేటప్పుడు నీళ్లు ప్రవహిస్తుంటే ఉద్రిక్తంగా, అయితే మహారాజుని పిలిచినప్పుడు మహారాజు ఏం చేస్తారంటే ఆ ఉద్రిక్తంగా ప్రవహించే నీరుని ఆపి తండవాసులను మరియు గోవులను దాటిస్తారు. ఇలా ఎన్నో మహిమలతోని కూడి ఉంటాడనమాట మహారాజు. అలాగే తనకి పెట్టే ఫుడ్లో కూడా విషం కలిపితే దాన్ని వరప్రసాదంగా మార్చుకొని తింటారనమాట మహారాజు. తండవాసులు వచ్చి గోవులకి తిండి అంటే గోవులకి గడ్డి లేదు మహారాజ్, మరి ఎక్కడ మేపమంటారు, పొలాలలో పంట వేసినారు కదా అని అడిగితే మహారాజ్ ధ్యానంలో ఉన్నప్పుడు ఏమంటారంటే, పొలంలో పంటలు ఉన్నాయి కదా, ఏం కాదు వాటినే మేపండి అని అంటారు. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే పొలాల పొంటి ఆవులని మేపడం జరుగుతుంది. అయితే ఇదంతా గోల్కొండ నవాబ్ యొక్క సైనికులు గమనిస్తూ ఉంటారు. ఇదంతా చూసి వాళ్ళు నవాబ్కి వెళ్ళి చెప్తారనమాట, ఇలా శివలాల్ మహారాజ్ యొక్క ప్రజలు పొలాల పొంటి మేపేస్తున్నారు, పొలాల్లో ఉన్న పంటలన్నీ ఆవులు తినేస్తున్నాయని అంటారు. అయితే అక్కడి నుంచి నవాబు వచ్చి చూస్తాడు. చూడంగానే ఏంటంటే మళ్ళీ యథావిధంగా చేళ్లలో పంట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇదంతా శివలాల్ మహిమతోనే జరుగుతుంది. అప్పుడు నవాబ్ ఏమంటాడంటే, మహారాజుని ఒకసారి గోల్కొండకి ఆహ్వానించండి అని అంటారు. హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడిగా భావిస్తారు. బంజారాలకు ఆరాధ్య దైవం శివలాల్ మహారాజ్. అయితే ఈ శివలాల్ మహారాజ్ని గోల్కొండ నవాబ్ పిలుస్తారనమాట. పిలిచినప్పుడు అక్కడ ఎవరైతే నవాబ్ కింద పనిచేసే వాళ్ళు ఉంటారో ఈ 4 ద్వారాల నుంచి ఏ ద్వారం నుండైనా మహారాజ్ వస్తే ఢంకని వాయించండి అని అంటారు.
అప్పుడు మహారాజ్ ఏం చేస్తారంటే తన మహిమలను ఉపయోగించి 4 ద్వారముల నుండి కూడా శివలాల్ మహారాజ్ వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న సైనికులు 4 ద్వారంలో కూడా ఢంకని వాయిస్తారు. అప్పుడు రాజు ఆశ్చర్యానికి గురైపోతాడు. ఏ ద్వారంలో చూసినా గానీ మహారాజ్ కనిపిస్తాడు. అప్పుడు నవాబు కిందికి దిగి వచ్చి మహారాజుని చేతులతో జోడించి నమస్కారం చేసి కోటలో ఆహ్వానిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే విషంతో కూడిన ఫుడ్ని మహారాజుని ఇస్తారు. కానీ మహారాజ్కి ఎన్నో మహిమలు కలిగి ఉంటాయి కాబట్టి దాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని ఏదైతే విషంతో ఉన్న ఫుడ్ని వరాప్రసాదంగా మార్చుకొని తింటాడు. అప్పటికి మహారాజ్కి ఏమీ కానప్పుడు నవాబు చూసి ఆశ్చర్యానికి గురైపోతాడు. మహారాజ్తో కలిసి నవాబు ఒక ఫోటోని, అంటే అప్పట్లో ఫోటోలు ఉండకపోయేది, ఏదైతే మనము చేతితో బొమ్మలు ఎలా అయితే గీస్తామో అలా ఒక ఆర్ట్ని గీసుకొని నవాబు పెట్టుకున్నాడనమాట. శివలాల్ మహారాజ్ని బంజారాలకు ఏమని అన్నాడంటే తండవాసులకు ఎక్కడ నివసించాలో ముందుగానే గమనించి చెప్పేవాడు. తెలంగాణలో కూడా మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా మహారాజ్ తిరగడం జరిగింది. ముందుగానే గమనించి తండవాసులకి కొండలపైన జీవించాలని అన్నాడు. అలాగే మహారాజ్ ప్రజల కోసం ఎన్నో యుద్ధాలు కూడా చేయడం జరిగింది. అందులో ఒక యుద్ధం వచ్చేసి ఫెరీఫారీ అనే యుద్ధం, ప్రతి దాంట్లో గెలవడం జరిగింది. శివలాల్ మహారాజు ఇదంతా చేసి మాకొక దారిని చూపి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము ఎన్నో కష్టాలకు కూడా గురయ్యాము. బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని లంబాడీ అని పేరు పెట్టడం జరిగింది. ఆ లంబాడీ పేరు ఎలా వచ్చిందంటే లాంగ్ బాడీ, అంటే మేము చాలా హైట్ కలిగి ఉండే వాళ్ళము, పెద్ద ఎత్తున ఉండేటప్పటికీ మా పేరు లాంగ్ బాడీ అని పెట్టడం జరిగింది. మహారాజ్ ఉన్నప్పుడు మాకు ఎంతో మర్యాద పూర్వకంగా రెస్పెక్ట్గా అందరూ పిలిచేవారు. మహారాజ్ వెళ్ళిపోయిన తర్వాత మాకైతే అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ లేదంటే మా కష్టాలు పాలు చేయడం కానీ ఇదంతా జరిగిందనేమాట. అయితే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం చదువు ఒక్కటే. మా వాళ్ళు అప్పుడే నిశ్చయించుకున్నారనమాట, చదివితే కానీ ఈ సొసైటీ మారదని. ఈరోజు ఈ మా బంజారాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్ఐ, సిఐ, కలెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద చదువున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు ఈరోజు ఇంత రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. ఒకప్పుడు మేము ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు చదువుకునే వాళ్ళమో ఆ రోజుల్లో మాకు లంబాడీలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రౌడ్గా మాకు బంజారా అని పిలుస్తున్నారు. అలాగే అందరి మధ్యలో మమ్మల్ని పిలిచి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే దాదాపు ఈ తెలంగాణలోనే 30 లక్షల పైన మేము ఉంటామండి. ఈ 30 లక్షల మందితో మేము అనుకుంటే ఒక సీఎంని మేమే చేసుకోవచ్చు. ఇదంతా మా వల్ల జరుగుతుందని మాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలాగే ఈ తెలంగాణలో ఫిబ్రవరి 15, 2023లో మాకు శివలాల్ జయంతికి హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది. ఇలాగే ఈ ఇండియా మొత్తం ప్రకటించాలని అనుకుంటున్నాము. మేము అనుకుంటే ఏదైనా సాధిస్తాము. బంజారాలకు ఉన్న పవరు చాలా గొప్పదండి. ఎందుకంటే మేము చదువుతో కూడుకున్న వాళ్ళము. చదువు ఉన్నప్పటికీ మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఈ మర్యాద తెచ్చుకున్న మాకు ఎవ్వరు ఇవ్వాలి. ఇది మేము సొంతంగా సాధించుకున్న మర్యాద. మాకు ఏ రాజకీయ నాయకుడు కానీ మళ్ళీ చదువుకున్న మహానుభావులు కానీ ఎవరు ఇంత దూరం మాకు తీసుకురాలి. కేవలం మా బంజారాలు ఐక్యమై ఆకట్టుకొని ఒక దగ్గర ఉండి ఇంత దూరం వచ్చాం మేము. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేము. జై బంజారా, జై శివలాల్, జై మరియమ్మయాడి, జై రామరావ్ మహారాజ్.